Thank you, sir. Thank you for your great introduction about me. Really, I take great privilege to have such kind of opportunity to me. I didn't expect this kind of opportunity. I meet in the very soon. Anyway, మీరు ఇచ్చిన ఈ అవకాశానికి నాకు ధన్యవాదాలు సార్. లీడర్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్లాన్ అంటే మన బిజినెస్ ప్లాన్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ బిజినెస్ ప్లాన్ అయినా కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు లీడర్స్. వాళ్ళు ఎవరంటే ఎంటర్ప్రెన్యూర్స్, వాంటర్ప్రెన్యూర్స్ అని రెండు రకాలుగా ఉంటారు. ఎంటర్ప్రెన్యూర్కి ఏమైతుందంటే తనకు ఒక ఐడియా వస్తుంది, ఫలానా బిజినెస్ లేదా ఫలానా వర్క్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే వెంటనే ఇంప్లిమెంటేషన్ లో పెడతారు. ఫెయిల్యూర్ అనేది, సక్సెస్ అనేది సెకండరీ, ఇంప్లిమెంటేషన్ మాత్రం తప్పకుండా మొదలు పెడతారు. అది 1 month పట్టవచ్చు, ఫ్రూట్ కావడానికి 1 year కావచ్చు. ఇక వాంటర్ప్రెన్యూర్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు కూడా ఐడియా వస్తుంది ఎంటర్ప్రెన్యూర్ లాగానే, కానీ వీళ్ళకి ధైర్యం చాలదు, కరేజ్ అస్సలు ఉండదు. వీళ్ళు పనే మొదలు పెట్టరు. సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఐడియా లాగానే ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటిదంటే మన లీడర్స్ అందరూ ఎంటర్ప్రెన్యూర్సే అవ్వాలి తప్ప వాంటర్ప్రెన్యూర్స్ అస్సలు కావద్దనేది నా విన్నపం. నేను అనుకుంటున్నాను ఈ బిజినెస్ ఆపర్చునిటీ విన్న తర్వాత మీకు తప్పకుండా ఇది నచ్చుతుంది. మీరు వాంటర్ప్రెన్యూర్ నుండి ఎంటర్ప్రెన్యూర్కి రావడంలో వస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. చూద్దాం అసలు మనం ఏం చేయబోతున్నాం, ఏంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకునే ముందు రాబర్ట్ కియోసాకి అనే గ్రేట్ రైటర్, మీ అందరికీ తెలుసు, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక గ్రంథం రాసిండు ఆయన. ఈ రాబర్ట్ కియోసాకి ఏం చేసిండంటే ప్రపంచంలో పనిచేసే వ్యక్తుల్ని ఒక 4 కేటగిరీగా చేసిండు ఆయన. చేసి ఏమన్నాడంటే వీళ్ళని ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ అని 4 కేటగిరీలో చేశారు. ఈ 4 కేటగిరీలో చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎడమ వైపు ఉన్నారు, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ అని కుడివైపు ఉన్నారు. ఎంప్లాయీస్ అనేవాడు ఏం చేస్తాడంటే సాధారణంగా ఒక వ్యక్తి కింద వర్క్ చేస్తూ నెలకు సాలరీ తీసుకుంటాడు. సెల్ఫ్ ఎంప్లాయీ కూడా అంతే. కాకపోతే సెల్ఫ్ ఎంప్లాయీ కొంచెం తెలివైన వాడు. ఇతను ఏం చేస్తాడంటే తను ఎవరి కింద పని చేయకుండా తన సొంతంగా అవకాశాలను సృష్టించుకొని ఆ అవకాశం ద్వారా మనీని అంటే ధనాన్ని ఎర్న్ చేయడం మొదలు పెడతాడన్నమాట. కాకపోతే ఇక్కడ కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే మీరు ఎంప్లాయీస్ ని తీసుకున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ తీసుకున్నా, పని చేసినంత కాలమే డబ్బులు. ఎప్పుడైతే అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, పని ఆగిపోయిందా డబ్బులు కూడా ఆగిపోతాయి. అంటే ఈ 2 ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ ఎప్పుడు కూడా యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉంటారు. వాళ్ళు పని గంటలు పెంచుకోలేరు, ధనాన్ని కూడా పెంచుకోలేరు. కుడివైపుకి వద్దాం. బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ ఉన్నారు. బిజినెస్ ఓనర్ అనేటోడు ఏం చేస్తాడంటే తన దగ్గర మూలధనం, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, పెడతాడు, కొంచెం స్థలం కేటాయించుకుంటాడు, రా మెటీరియల్ తెచ్చుకుంటాడు, మెషినరీ తెచ్చుకుంటాడు, కొంతమంది వర్క్ ఫోర్స్ ని పెట్టుకుంటాడు, ప్రొడక్ట్ ని తయారు చేస్తాడు, దాన్ని మార్కెటింగ్ చేస్తాడు, ఈ విధంగా లాభాన్ని గడిస్తాడు. ఈయనే బిజినెస్ ఓనర్. రియలీ ఈ కిందికి వస్తే ఇన్వెస్టర్ దగ్గరికి వస్తే బిజినెస్ ఓనర్ లాగానే ఇన్వెస్టర్ దగ్గర కూడా ధనం ఉంటుంది. కాకపోతే ఇతను ఏం చేస్తాడంటే ధనంతో ధనాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాడు. ఎట్లా అంటే ఈ ధనాన్ని ఒక ప్రొడక్ట్ కాకుండా ధనాన్ని నేరుగా పెట్టుబడి పెట్టి మళ్ళీ ధనం సంపాదించడం. మీకు ఇది అందరికీ తెలుసు, ఇది చర్విత చర్వణం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలంటే షేర్ మార్కెట్, లేదా కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ గా వ్యక్తులు కూడా వడ్డీలకు ఇస్తూ కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు మనకు తెలిసినంతలో. కాకపోతే ఎటొచ్చి ఇన్వెస్టర్ కేటగిరీలో ఏముంటుందంటే రిస్క్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి లీడర్స్, ఇక్కడ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో వీళ్ళిద్దరూ ఎప్పుడు యాక్టివ్ ఇన్కమ్ కేటగిరీలో ఉంటే బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ ప్యాసివ్ ఇన్కమ్ కేటగిరీలో ఉంటారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఏ దానికైనా కూడా ఒక చెట్టుకు మనం ఒక మామిడి చెట్టు ఉంది, ఆ మామిడికాయలు మనం తెంపుకోవాలంటే మనం ముందు విత్తనాన్ని నాటాలి, నీళ్లు పోయాలి, అది చెట్టు కావాలి, అప్పుడు మాత్రమే మనం ఫ్రూట్ తీసుకోవచ్చు. ఈ 2 కేటగిరీలు కూడా బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ వీళ్ళు కూడా కొంతకాలం పనిచేస్తారు. ఎంత? ఒక 3 సంవత్సరాలు అనుకుందాం.
3 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వీళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసి చైర్లో వచ్చి హాయిగా చక్కగా కూర్చొని ఫోన్ల మీద ఆర్డర్లు చేసుకుంటా మొత్తం వాళ్ళ బిజినెస్ ని మొత్తం ఎంగేజ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళ ఇన్కమ్ వచ్చి వాళ్ళ జేబులో పడుతుంది, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ప్యాసివ్ ఇన్కమ్ కేటగిరీకి వస్తారు. అంటే వీళ్ళు కూడా చేయలేదా పని అంటే చేశారు, కానీ ఎక్కువ కాలం కాదు, కొంతకాలం బిల్డప్ చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అసెట్ ని బిల్డప్ చేయడం. ఎప్పుడైతే నువ్వు ఒక అసెట్ ని కనుక బిల్డప్ చేసావో నీకు అప్పటి నుండి ఇన్కమ్ అనేది మొదలవుతుంది. సరే, ఇప్పుడు మొదటి విషయానికి వద్దాం లీడర్స్. మన వెస్టీజ్ లో బిజినెస్ చేస్తే మనకు వచ్చే అంటే మనకున్న అనుకూలతలు ఏంటి అని ఒక్కసారి డిస్కస్ చేద్దాం. మొదటి అనుకూలత వచ్చేసి గుడ్ హెల్త్. అంటే మన వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. రెండవది క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ బిజినెస్ లో మీరు ఎంటర్ అవుతారు, సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు, అప్పుడు మీరు ధనాన్ని సంపాదిస్తారు. ఆ ధనంతో మీ పిల్లలకు మీరు కోరుకున్న మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగల స్థితిలో ఉంటారు. మూడవది పేరెంటల్ కేర్. పేరెంటల్ కేర్ లో వచ్చేస్తే కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ పీపుల్. అన్మ్యారీడ్ పీపుల్ ఏంటంటే పేరెంట్స్ ను వదిలిపెట్టకుండా ఈ బిజినెస్ ను మొదలు పెట్టుకున్నప్పుడు అటు పేరెంట్స్ ను చూసుకుంటూ ఇటు బిజినెస్ ను చూసుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ కొంతమందికి విదేశాల అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కనుక కరేజ్ కనుక ఉంటే, అంటే నేను ఇక్కడ నా ఉద్దేశం ఎవరిని డిస్కరేజ్ చేయడం కాదు, ఇక్కడ ఉన్న అనుకూలత నేను చెప్తున్నా. అలాంటి వ్యక్తులు కూడా చేయొచ్చు అంటే తల్లిదండ్రులను ఎక్కడో వాళ్ళు ఏదో దేశంలో ఉంటూ తల్లిదండ్రులను ఒక చోట ఉంచకుండా వాళ్ళను చూసుకుంటూ బిజినెస్ ను చూసుకుంటూ బిజినెస్ తల్లిదండ్రులు రెండు కళ్ళలాగా చూసుకుంటూ చేసుకునే అద్భుత అవకాశం మన వెస్టీజ్ లో ఉంది. నాలుగో విషయానికి వద్దాం, టైం ఫ్రీడమ్. రియల్లీ ఫ్రెండ్, బ్యూటిఫుల్ థింగ్ ఇది. టైం ఫ్రీడమ్ అంటే మనం పని చేస్తే చేయాలనిపిస్తే చేయడం, వద్దనిపిస్తే వద్దనిపించడం కాదు. ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే నేను ఇందాకే డిస్కస్ చేశాను, మన ఈ బిజినెస్ లో మీరు అంటే మీ స్కిల్ని బట్టి, అది సంవత్సరం పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. సరే, ఒక సాధారణంగా ఐక్యూ ఉన్న పర్సన్ మనం సెలెక్ట్ చేసి మాట్లాడతాం కాబట్టి ఒక 3 సంవత్సరాలు తీసుకుందాం. ఒక 3 సంవత్సరాల కాలం మీరు నిలదొక్కుని కనిపించి వినిపించి ఉంటే గనక తప్పకుండా మీరు ఒక బిజినెస్ ని కనుక ఎస్టాబ్లిష్ చేసి ఉంటే మీరు ఆ తర్వాత కూర్చున్నా కూడా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. అంటే అప్పుడు మీకు ఫ్రీడమ్ అనేది, టైం ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. ఆ టైంలో మీరు ఇంకో బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు, లేదంటే ఖాళీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఒక 3 సంవత్సరాలు కష్టపడితే అద్భుతమైన భవిష్యత్తు మీ ముందున్నది. ఐదవది మనీ ఫ్రీడమ్. అవును, ఇక్కడ మనీ ఫ్రీడమ్ ఏ విధంగా వస్తుంది? మీ స్పిరిట్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఏముంది నాకు నెలకు 5,000 వస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు నెలకు ఒక 5 లక్షలైనా రావాలని అనుకుంటారు. మీ మైండ్ సెట్ ని బట్టి మీరు మనీ సంపాదించుకోవచ్చు. అంటే ₹1 నుండి మొదలు పెడితే అన్లిమిటెడ్ మనీని సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీకు టెస్టిమోనియల్ కూడా ఉంది. ఏంటంటే సిద్ధార్థ సింగ్ అనే వ్యక్తి మన ఆర్గనైజేషన్ లో నెలకు 1,68,00,000 ఆదాయాన్ని తీసుకుంటున్నారు. ఇది టెస్టిమోనియల్. మీరు ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనీ ఫ్రీడమ్ ఉంది. ఆరోది వరల్డ్ టూర్. మన కంపెనీ మన బిజినెస్ బేస్ చేసుకొని మనకేం చేస్తుంది అంటే సంవత్సరానికి 2 సార్లు విదేశీ యానానికి మనకు అవకాశం కల్పిస్తుంది. నిజంగా మనం వెళ్ళి అక్కడ సేదతీరి మన మైండ్ రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ వచ్చాక మళ్ళీ మన బిజినెస్ ను ఇంకా డబుల్ గా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం దీని ద్వారా మనకు లభించబోతుంది. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే దీంట్లో ఎంటర్ అయ్యారో, మీరు బిజినెస్ లో సక్సెస్ అవుతూ ఉన్నారో, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏనాడు జీరోను చూడరు. ఎనిమిదవది వచ్చేసి డ్రీమ్ కార్. ఏముంది, మనం బిజినెస్ చేస్తున్నాం కదా, మనకు సర్టెన్ అమౌంట్ వస్తుంది, మనకు లాభాలు వస్తాయి, ఆ లాభం నుండి కార్యక్రమ ఏదైనా తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. ఇక్కడ విషయం అది కాదు. మీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకొని కంపెనీ తను ఫ్రీగా మీకు ప్రొవైడ్ కార్ చేస్తుంది. మీ ఇన్కమ్ నుండి మీరు కారు కొనుక్కోవడం కాదు. దానికోసం ఏం చేస్తుందంటే కంపెనీ మీకు కారు ఇచ్చేసి దానికి సంబంధించిన ఈఎంఐ సాధారణంగా ఇది 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది, కంపెనీ అకౌంట్ నుండి డిడక్ట్ అవుతుంది. ఇది చెప్పుకోదగిన విషయం. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే 7 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఇంకా చక్కగా ఉంటే మళ్ళీ మీకు కారుని ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా జీవిత కాలం పాటు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ యాక్టివ్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అ కార్. అంటే మీ జీవితంలో ఖచ్చితంగా కనీసం మీరు గ్రేట్ లీడర్ కనుక అయితే నాకు తెలిసి ఒక 4 కార్లు మీరు తప్పకుండా తీసుకుంటారు. 9వది డ్రీమ్ హౌస్. ఇంకా కొంచెం ఎదిగాం, అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ మనకు ప్రతి నెల
కొంత అమౌంట్ను, అది ముందు ముందు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం లీడర్స్, కొంత అమౌంట్ను ఈఎంఐ రూపంలో ఇచ్చి మనకు ఒక ఇల్లుని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుంది. 10వది చారిటీ. ఇది నిజంగా చాలా మందికి నచ్చిన అంశం. పర్సనల్ గా ఈ 10 అంశాల్లో పర్సనల్ గా నాకు నచ్చిన అంశం ఏంటంటే ఇది ఒకటే. ఎంతంటే నాకు ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంది, నాకు ఇంకా డబ్బు ఉంటే, ప్రస్తుతానికి నేను చారిటీలో లేను, ఎందుకంటే ఇంకా నాకు డబ్బు గనుక ఎంత డబ్బు వస్తే నేను అంత నీడి వాళ్ళకి సాయం చేయగలుగుతా కదా అనేది నా మనసులో ఎప్పుడూ ఒకటి ఉంటుంది. అందుకే నేను ఈ బిజినెస్ లో ఎంటర్ కావడానికి అసలు ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే ఇది చారిటీ. అంటే మీ విషయాల్లో మీకు మీ స్వంత అభిప్రాయాలు ఏవైనా ఉండవచ్చు, నా విషయానికి వస్తే మాత్రం చారిటీ. ఎందుకంటే రేపు పొద్దున నేను చాలా సంపాదించినప్పుడు సర్టెన్ అమౌంట్ నేను నీడీ పీపుల్కి ఇవ్వాలని నేను ఎన్నో డిసైడ్ అయ్యాను లీడర్స్. ఇక్కడ చూద్దాం, మనం వెస్టీజ్ కంపెనీ అని తెలుసుకున్నాం కదా, అసలు ఏంటి వెస్టీజ్ కంపెనీ అని ఒక్కసారి ఆలోచిద్దాం. వెస్టీజ్ అనేది ఇది కొత్త కంపెనీ కాదు, 17 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట్లో దీని వ్యాపార విస్తరణ మొత్తం ఉత్తర భారతదేశంలో జరగడం వల్ల మన దక్షిణ భారతదేశానికి కొంచెం ఆలస్యంగా పరిచయం అయింది. అందువల్ల ఇంకా ఎక్కువ ఇప్పటికీ రీచ్ అయింది, కాకపోతే ఉత్తర భారతదేశంతో పోల్చుకున్నప్పుడు మన దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువ రీచ్ అయింది. కాబట్టి అందుకే అంటున్నాను లీడర్స్, ఇది సరైన సమయం. మీరు ఈ సమయంలోనే జాయిన్ అవ్వడం వల్ల మీకు ఇంకా ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సరే, పాయింట్కి వద్దాం. ఇది 2004 జూన్ 2ను ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో. ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు రెండు హెడ్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటేమో న్యూఢిల్లీ, ఒకటేమో బెంగళూరు. న్యూఢిల్లీ ఉత్తర భారతదేశానికి కేంద్రంగా అనుకున్నారు, బెంగళూరును దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆలోచించారు. ఆ తర్వాత ఏమైంది, ప్రస్తుతం 2021 ఇప్పుడు వచ్చేసి దాదాపు 65కు పైగా హెడ్ ఆఫీసులు ఉన్నాయి. అంటే రఫ్ గా మనం అనుకోవచ్చు ప్రతి రాష్ట్రానికి 2 హెడ్ ఆఫీసులు అనేవి కంపల్సరిగా ఉంటాయి. 650కి పైగా స్టోర్లు ఉన్నాయి మనం వస్తువులను పర్చేజ్ చేయడానికి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ స్టేటులో కూడా ఒక మాదిరి టౌన్ అని పిలువబడ్డ టౌన్, చిన్న టౌన్ అంటే ఆ చిన్న టౌన్ లో కూడా మన స్టోర్ ఉంది. రెండవది, ఈ కంపెనీ మొదలైనప్పుడు అంటే ఈ కంపెనీ ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి గారు, ఇతను ఆయుర్వేదంలో పిహెచ్డి చేసి ఇతను ఏం చేశాడంటే నేను ఒకరి చేతి కింద చేయడం ఎందుకు, స్వంతంగా నేను మొదలు పెట్టుకుంటానని చెప్పేసి తన స్వంత R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఒక 2 ప్రొడక్ట్స్ ను ప్రయోగాత్మకంగా తయారు చేసి దాన్ని ఫ్యాక్టరీలో ప్రొడక్ట్ చేసి అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన తర్వాత దీన్ని ఆయన డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ ను సేల్ చేసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోటి ఆయన ప్రతి సంవత్సరం ప్రొడక్ట్స్ ను పెంచుకుంటూ పోతూ ఈనాడు 2021లో 350కి పైగా ప్రొడక్ట్స్, అంటే ఇక్కడ మనం స్లైడ్ తయారు చేసినప్పుడు 350 ఉన్నాయి, నిన్నటి వరకు అవి 400కు చేరువలో ఉన్నాయి లీడర్స్. ఇకపోతే ఈ కంపెనీ మొదట్లో కేవలం 6 డిస్ట్రిబ్యూటర్స్, అంటే మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ 6కి మాత్రమే తీసుకుంది. ఇప్పుడు వచ్చేసి 3 కోట్ల మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు, సంవత్సరం నుంచి సంవత్సరం వరకు సక్సెస్ గ్రాఫ్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో ఉందని తేలికగా అర్థమవుతుంది. ఇక చూద్దాం, ఇందులో చివరి పాయింట్, గౌతమ్ బాలి గారు మొదట్లో తన పెట్టుబడిని కేవలం 20 లక్షలు మాత్రమే పెట్టాడు. పెట్టిన తర్వాత దాని నుండి 5 కోట్ల ఇన్కమ్ ని తను సంపాదించుకున్నాడు. ఈ రోజు చూడండి 3000 కోట్ల ఇన్కమ్ తనకు జనరేట్ అవుతుంది. అంటే ఇందులో మనకు కూడా ఇన్కమ్ ఉంది. కంపెనీ ప్రొఫైల్ నేను చెప్తున్నాను. ఇక కంపెనీ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే ఇది మన ఇండియాలో మొదలైన భారతదేశానికి సంబంధించిన కంపెనీ. మనకు ఇందులో వచ్చిన ప్రతి లాభం భారతదేశం రెవెన్యూకే యాడ్ అవుతుంది, కాబట్టి ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. రెండవది, ఈ కంపెనీ ఇప్పటి వరకు 9 దేశాల్లో విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ లో దీనికి 22వ స్థానం ఉంది. ఇండియాకు వచ్చేస్తే ఇది నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇది నిజంగా చెప్పడానికి మనం యాజ్ ఎ ఇండియన్ వి మస్ట్ ప్రౌడ్. ఇక్కడ చూద్దాం లీడర్స్, అసలు మన కంపెనీలో ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది ఒక విషయం చూద్దాము. ఇక్కడ మనకు లభించేటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఆయుష్ అంటే అని ఆయుర్వేదానికి సంబంధించిన ప్రొడక్ట్స్, మెన్ అండ్ ఉమెన్ కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, ఇంకా బెస్ట్ డీల్స్, ఇలాంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి తోడు అదనంగా ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ అనేవి ఈ మధ్యలో అత్యంత ఆకర్షణీయంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది లీడర్స్. ఈ ప్రొడక్ట్స్ విషయాల గురించి మీకు నెక్స్ట్ సెషన్ లో ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ లో ఎంటర్ అవుదామని అనుకుంటున్నాము. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ లో ఎంటర్ అవ్వబోయే ముందు అసలు ఎన్ని మార్కెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ప్రపంచంలో, సరే మన ఇండియాలో? ప్రపంచంలో కనుక చూసుకుంటే ఎన్నో ఉన్నప్పటికీ ఒక రెండింటిని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్, డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్. వెలుతురు గురించి తెలుసుకోవాలంటే నీడను చూడాలి, నీడ గురించి తెలుసుకోవాలంటే వెలుతురుని చూడాలి. అదే విధంగా మీరు డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి లీడర్స్, ఈ కుడివైపు చివర మనం చూద్దాము. ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు? ఒక 100 రూపాయలు, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది సోప్ అనుకుందాం. దాని కాస్ట్ 100 రూపాయలని అనుకుందాం. ఈ 100 రూపాయల సోప్ను ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేశాడంటే 30 రూపాయలకు ఈ ప్రోడక్ట్ని తయారు చేసి తను కేవలం ఒక 10 రూపాయలు లాభం డిసైడ్ చేసుకొని 40 రూపాయలకు C&F, క్యారీ అండ్ ఫార్వర్డ్ అనే ఏజెన్సీకి ఆయన ముందుకు ఇచ్చేసాడన్నమాట. ఈ C&F ఏజెంట్ ఏం చేశాడంటే ఆ ప్రొడక్ట్స్ ను డిస్ట్రిబ్యూటర్ కు పాస్ చేస్తాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ కు పాస్ చేస్తాడు. హోల్సేలర్ షాప్ కు పాస్ చేస్తాడు. షాప్ విషయానికి వచ్చేసరికి 40 రూపాయలు ఉన్న సోప్ కాస్త 95 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఈ మధ్యలో ఇంకొక విషయం ఉంది మనం చెప్పుకోవాల్సింది, అడ్వర్టైజ్మెంట్. దాదాపు మీరు గమనించండి, ఏ కంపెనీ అయినా కూడా, మన వెస్టీజ్ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా కూడా తన ప్రొడక్ట్ను మార్కెటింగ్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ లో తన రెవెన్యూలో 40% ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఇన్కమ్ రెవెన్యూ ఈ కంపెనీలు ఇలా చేస్తున్నారనే విషయంలో. సరే చూద్దాం. షాప్ దాకా వచ్చింది, 95 రూపాయలు అయింది. ఈ షాప్ పర్సన్ ఏం చేశాడు? కస్టమర్ కు 100 రూపాయలకు సోప్ అమ్మేశాడు. అంటే ఇక్కడ మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు, 60 రూపాయలు మన మధ్యలో నష్టపోయాం. మనం 40 రూపాయలు తీసుకోవాల్సిన సోప్ 100 రూపాయలు తీసుకున్నాం. 60 రూపాయల అమౌంట్ మనకు మిడిల్ మెన్, అంటే దళారి వ్యవస్థ అనుకోండి, మిడిల్ మెన్ అనుకోండి, మిడిల్ ఛానల్ అనుకోండి, అక్కడికి అనవసరంగా వెళ్తున్నాయి మనకు అమౌంట్. ఒకసారి చూద్దాం లీడర్స్, ఒక సాధారణ ఫ్యామిలీ గురించి ఆలోచిద్దాం మనం. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారని అనుకుందాం. భర్త, భార్య, వాళ్ళకి 2 పిల్లలు. ఆ నలుగురికి తోడు తల్లి, తండ్రి, 6 ఉన్నారు. ఈ 6కి గ్రాసరీ విషయానికి వస్తే బ్యూటీ ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళకు హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, తిండికి సంబంధించినవి ఏదైనా కావచ్చు, వాళ్ళకు నెలకు ఒక 10,000 అవసరం ఉంటే వాళ్ళు సాధారణ ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో ఒకానొక షాప్ కు వెళ్ళినప్పుడు 10,000 బిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు 10,000 పే చేయాల్సిందే. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే 6,000 అనవసరంగా పోతున్నాయి ఈ మిడిల్ ఛానల్ కు. ఈ విధంగా ఒక నెలలోనే 6,000 లూజ్ అవుతున్నప్పుడు 12 నెలల్లో మనము దాదాపు 72,000 లూజ్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ పోతే, కొంచెం క్లోజ్ గా గమనించండి, ఈ విధంగా ఖర్చు చేసుకుంటూ పోతే మనము 60 సంవత్సరాల సర్వీస్ కనుక చూసుకుంటే 43,20,000 అమౌంట్ను మనం వృధా చేసుకుంటున్నట్టు. సరే లీడర్స్, చూద్దాం ఇప్పుడు ప్రస్తుత సాధారణ మానవుని జీవితం ఎలా ఉంది అని అంటే, ఎవరైతే బిజినెస్ మైండెడ్ గా లేరో, ఎవరైతే సాలరీ బేస్డ్ గా ఉన్నారో వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ ఒక టాటాయిస్ ఉంది, అంటే తాబేలు. ఈ తాబేలు మనకు వచ్చే జీతం అంటే సాలరీ. ఇక్కడ చిరుతపులి ఉంది. ఈ చిరుతపులి అనేది మనం చేయాల్సిన ఖర్చులు. అంటే మనకు వచ్చే సాలరీ తాబేలు, మనం చేయాల్సిన ఖర్చులు చిరుతపులి. అంటే ఈ వేగంతో, తాబేలు వేగంతో చిరుతపులి వేగాన్ని అందుకోవడం దాదాపుగా అసాధ్యం. అయితే దీన్ని మేనేజ్ చేయడానికి చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది అప్పులు చేయడం, ఈఎంఐలు కట్టుకోవడం, లేదా కొంతమంది త్యాగాలు చేయడం, కొన్ని అవసరాలను వాళ్ళను వదులుకొని ఉన్నంతలో జీవించడం. సరే, ఏదైనా కావచ్చు, జీవితం నడవాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే పరిస్థితి అలాంటిది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇక ముందు మనం డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టంలో ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ మనం ఫేస్ చేయబోవడం లేదు లీడర్స్. ఇందాక మనకు మార్కెటింగ్ సిస్టంలో ఇందాక ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టమ్ చూద్దాం. డైరెక్ట్ మార్కెటింగ్ సిస్టంలో ఫ్యాక్టరీ ఓనర్ కు కస్టమర్ కు మధ్యలో ఉన్న ఈ మిడిల్ మెన్ ఎవరైతే 60% అమౌంట్ ని గెయిన్ చేస్తున్నారో ఆ దళారీ వ్యవస్థ ఇక్కడ లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేస్తున్నాడు, నా ప్రొడక్ట్ ను నువ్వు కస్టమర్
నీకు నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను, తక్కువ రేటుకే ఇచ్చేస్తాను. వీళ్ళు తీసుకున్న ఈ 60% అమౌంట్ ఇన్కమ్ కూడా నీకే ఇచ్చేస్తానని చెప్పేసి ఒక ప్రామిస్ చేస్తున్నాడు ఈయన, ఈ ఫ్యాక్టరీ మన వెస్టీజ్, ఒక రకంగా మన వెస్టీజ్. అయితే కాకపోతే ఒక ఫ్యాక్టరీ ఓనర్ కు డైరెక్ట్ గా కస్టమర్ కు ప్రొడక్ట్ ఇచ్చే ఛాన్స్ మనకు లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే నేను డిస్ట్రిబ్యూటర్ గా చేసుకుంటాను, అప్పుడు నేను ప్రొడక్ట్ చేసిన ఏదైనా నీకు ఇచ్చే అవకాశం నాకు చట్టపరంగా ఉంటుందని చెప్పేసి ఫ్యాక్టరీ మన వెస్టీజ్ గౌతమ్ బాలి గారు ఏం చేశారంటే, నువ్వు రావయ్యా, సార్ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. చారీ సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సారీ లీడర్స్, చిన్న కాల్ వచ్చింది, క్షమించండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ కంపెనీ ఓనర్ ఏమంటున్నాడు, నీకు నేను డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూషన్షిప్ ఇస్తానని అంటున్నాడు. మరి దీనికి ఏమైనా పెట్టుబడి అవసరమా? సాధారణంగా పెట్టుబడి ఏమాత్రం అవసరం లేదు, జీరో. ఒక ఉదాహరణ తీసుకోండి, మీరు ఒకనొక ప్రోడక్ట్ జెమినిటీ పౌడర్ అని అనుకుందాం. జెమినిటీ పౌడర్ కు మీరు డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మీరు ఏం చేయాలంటే కనీసం ఒక 3 లక్షల డిపాజిట్ కట్టాలి, తనకు ఒక షాప్ చూపించాలి, అది కూడా మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఉండాలి, మెయిన్ రోడ్కు ఉండాలి, మనకు ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, మన కింద ఒక 10 లేదా 20 షాపులు రెగ్యులర్ గా తీసుకుంటామని అగ్రిమెంట్ ఉండాలి, షాపుల నుండి మనం పెట్టుబడి పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన వెస్టీజ్ లో ఈ బాదరబందీలు ఏవీ లేవు. మనకు పెట్టుబడి లేదు, మనకు స్థలం అవసరం లేదు, మనకు వర్క్ ఫోర్స్ అవసరం లేదు, మనకు ఎటువంటివి ఏమీ అవసరం లేదు. సింపుల్, మీరు వెస్టీజ్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఒక ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్, ఈ మూడింటిలో ఏ ఒక్క ప్రూఫ్ కనుక మీరు మీ అప్లైనర్ కనుక ఇచ్చినట్టయితే కేవలం 30 నిమిషాల వ్యవధిలో మిమ్మల్ని అతను డిస్ట్రిబ్యూటర్ గా క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడి నెంబర్ మీద మీ ప్రతి బిజినెస్ రికార్డు చేయబడుతుంది లీడర్స్. ఇక్కడ చూద్దాం, మరి వెస్టీజ్ అంటే ఏంటి, అసలు ఈ బిజినెస్ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ కొనడమా అమ్మడమా ఏంటి అని కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇదంతా ఏం లేదు లీడర్స్, ఒకటి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్, ఇది మన ట్యాగ్ లైన్. చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. ఏమీ లేదు, ఇంతకాలం మీరు ఏం చేస్తున్నారంటే మీ అవసరానికి ఒకనొక ఉదాహరణకు శ్రీనివాస కిరాణా మన జనరల్ స్టోర్ కు వెళ్తున్నారని అనుకుందాం. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం మానేసి మన వెస్టీజ్ స్టోర్ కు రండి. రావడం వల్ల అసలు ఏంటి మనకు వచ్చే బెనిఫిట్ అనేది మనం ఆలోచిద్దాం. ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి డ్రాయింగ్ లాంటివి చేయకండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. అయితే మనం బిజినెస్ లో ఎంటర్ అయ్యే ముందు ఏదైనా కూడా ఒక ప్రోడక్ట్ ను మనం ముందు నమ్మాలి. ఆ ప్రోడక్ట్ నమ్మిన తర్వాతనే మనం ఏదైనా బిజినెస్ చేయవచ్చు. అయితే ఇక్కడ నేను బిజినెస్ గురించి మాట్లాడడం లేదు, పర్సనల్ గా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో ముందు మాట్లాడతాను, ఆ తర్వాత బిజినెస్ మాట్లాడదాం. సరే, మీకు నచ్చింది, నేను చేద్దామని అనుకున్నారు, ఫస్ట్ మీరు పర్సనల్ గా వెళ్ళి టెస్ట్ చేయాలని అనుకున్నారు. మొదటి నెల ఏం చేశారంటే మీరు స్టోర్కి వెళ్ళారు, మీ అప్లైన్ చెప్పడం వల్ల మీరు ఐడి తీసుకోవడం జరిగింది. ఆ ఐడి నెంబర్ మీద మీరు స్టోర్కి వెళ్ళారు. స్టోర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నేను ఎప్పుడు కూడా ఈజీగా అర్థం కావడానికి కేవలం 1000 రూపాయలు అనేది ఉదాహరణ తీసుకుంటాను లీడర్స్. దానివల్ల ఈ పర్సెంటేజ్లు అనేవి ఈజీగా అర్థమవుతుంది. ఇది గమనించగలరు దయచేసి. మీరు మొదటి నెలలో ఒక 1000 రూపాయలు తీసుకొని వెళ్ళారు అనుకోండి, 1200కు బిల్లు పెట్టారు స్టోర్లో. అప్పుడు 1200కు మీరు 1200 పే చేయాల్సిన అవసరం లేదు. మీకు అక్కడ ఏమవుతుందంటే ఒక 20%, ఇది 10 to 20% వరకు డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి సాధారణంగా 1000 రూపాయలకు మీకు బిల్ ప్రింట్ అవుతుంది. అక్కడ మీరు 1000 రూపాయలు ఇచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ ను వాడడం మొదలు పెడతారు. ఈ ప్రొడక్ట్స్ ను వాడడం మొదలు పెట్టిన తర్వాత వీటి సంగతి మీకు జస్ట్ 2-3 రోజుల్లో అర్థమైపోతుంది, ఈ క్వాలిటీ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది. ఈ 2-3 రోజులు అర్థమైపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, మీరు జస్ట్ రిఫర్ చేస్తారు. అరే నేను ఈ సోప్ తెచ్చాను, చాలా బాగుంది, ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి దాని క్వాలిటీస్ మీరు పక్క వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి అవునా మేము కూడా తీసుకుంటామని అంటే మీరేం చేస్తారు, వాళ్ళకు మీ కింద ఐడి ఇవ్వడం వల్ల మీ బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుంటారు. ఇది ఇక్కడి వరకు ఆలోచిద్దాం. ఇక్కడి వరకు ఆలోచించిన తర్వాత మొదటి నెలలో మీరు ఒక 1000 రూపాయలు బిల్లు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే
నేను ఇందాక చెప్పాను యాక్చువల్గా అది 1200 రూపాయలది, మీకు 200 డిస్కౌంట్ వచ్చింది. దయచేసి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే సెషన్ ఎండ్లో మళ్ళీ క్లియర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మీకు వెంటనే వచ్చిన బెనిఫిట్ 20% డిస్కౌంట్. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే కంపెనీ, మనం కొన్న ప్రొడక్ట్ మీద రజనీకర్ సార్, ఐ క్లియర్? Yes sir, it is very clear. ఓకే, థ్యాంక్ యూ. అయితే మీరు ప్రొడక్ట్ కొన్న తర్వాత 1000 రూపాయల ప్రొడక్ట్ గాను కంపెనీ మనకు ప్రతి 32 రూపాయల పర్చేజ్ మీద ఒక పాయింట్ వాల్యూ అంటే పీవీ, ఒక పాయింట్ వాల్యూ అనేది జనరేట్ చేసి మన ప్రొఫైల్లో, మనకు ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మనకు ఒక ప్రొఫైల్ ఉంటుంది. మన ప్రొఫైల్లో అంటే మన అకౌంట్లో, మన సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే మన అకౌంట్లో కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి 32 రూపాయలకు ఒక పాయింట్ వాల్యూను యాడ్ చేస్తుంది. ఇక్కడ 1000 రూపాయలు మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు దాదాపుగా 30 పాయింట్స్ వచ్చేస్తాయి. ఈ 30 పాయింట్స్ మీ ప్రొఫైల్లో ఉంటాయి. అయితే ఇందాకనే మనం అనుకున్నాం కదా, మీ ఫ్రెండ్ ఇన్స్పైర్ అయ్యి అరే బాగుంది కదా ప్రోడక్ట్ అంటే ఆయన కూడా వచ్చాడు అనుకుందాం. ఉదాహరణకు ఒక 6గురికి చెప్పారని అనుకుందాం. ఉదాహరణకు సరే ఈ 6గురు వచ్చారు, ఈ 6గురు వచ్చి వాళ్ళు కూడా 1000 చొప్పున కొన్నారని అనుకుందాం. కొనుక్కున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఈ 6గురు మంది 6000 కొనడం ద్వారా ఏమవుతుందంటే అప్పుడు ప్రతి 1000కి మనం 30 పాయింట్లు అనుకున్నాం కాబట్టి 180 పాయింట్లు మీకు మీ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర నుండి మీకు వచ్చినాయి. ఆ 180 పాయింట్లు మీకు వచ్చిన 30 పాయింట్లు మొత్తం 210 పాయింట్లు. మీకు ఎప్పుడైనా కూడా మీరు పర్చేజ్ చేసిన పాయింట్లతో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన బిజినెస్ పార్ట్నర్స్ పాయింట్స్ కూడా మీ అకౌంట్లో కంపెనీ కలుపుతుంది. ఇక్కడ 6గురి ఒక్కొక్కరి 30 పాయింట్లు 180 పాయింట్లు అవ్వడం వల్ల ఆ 180 పాయింట్లు మీకు వచ్చిన 30 పాయింట్లు 210 పాయింట్లు మీ అకౌంట్లో యాడ్ అయ్యాయి. ఈ 200 పాయింట్లకు మీరు ఎంత అమౌంట్ జనరేట్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇక్కడ పాయింట్స్ నేను చూపించడం జరుగుతుంది. ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లుగా ఉన్నప్పుడు మీకు 5% ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాయింట్స్ అనేవి పెరుగుతూ పోతాయి. 600 నుంచి 2399 పాయింట్ల మధ్యలో ఉన్నప్పుడు మీకు 8% ఇన్కమ్ వస్తుంది. 2400 నుంచి 5499 పాయింట్ల మధ్యలో ఉన్నప్పుడు 10% ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే 5500 పాయింట్స్ లేదా అంతకంటే ఎక్కువ మీకు ఉన్నాయో అప్పటి నుండి మీకు 11% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సరే ఒకసారి మళ్ళీ వెనక్కి వద్దాం. ఈ విధంగా మీ పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మొదటి నెల ఇలా జరిగింది. మొదటి నెల మీకు వచ్చింది 200 పాయింట్లు. ఓకే, మీకు నచ్చింది, మీ బిజినెస్ పార్ట్నర్స్ నచ్చింది. రెండో నెల నుంచి మనం వెస్టీజ్లోనే ప్రొడక్ట్స్ తీసుకుందాం అనే నిర్ణయానికి మీరు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగానే మీరు కొన్నారని అనుకుందాం మనం ఈజీనెస్ కోసం. ఎందుకంటే ప్రొడక్ట్ నచ్చినప్పుడు సాధారణంగా రెండో నెల కావచ్చు, మూడో నెల కావచ్చు, డెఫినెట్గా మనం తీసుకునే ప్రొడక్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. కాకపోతే అర్థం చేసుకోవడం కోసం నేను కాన్స్టెంట్ వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లీడర్స్. రెండో నెల కూడా మీరేం చేశారు, మళ్ళీ ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నారు. మీ 6గురు కూడా వాళ్ళు 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నారు. మొదటి నెల లాగానే మీకు మీ పాయింట్స్ 30, వాళ్ళ పాయింట్స్ 180, మొత్తం 210 పాయింట్స్ మీకు వచ్చినాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ పాయింట్స్ అనేవి పోయిన నెలలో వచ్చిన 210 పాయింట్స్కు మీకేం సర్టెన్ అమౌంట్ వస్తుందని చెప్పాం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 210 పాయింట్స్ కూడా మీకు సర్టెన్ అమౌంట్ వస్తుంది. కాకపోతే కంపెనీ ఏం చేస్తుందంటే పోయిన నెలలో వచ్చిన పాయింట్లు, ఈ నెలలో వచ్చిన పాయింట్లు కూడా రెండింటిని యాడ్ చేసి మీకు దీన్ని అక్యుములేషన్, యాడ్ చేయడం అంటే అక్యుములేషన్, దీన్ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఇదే విధంగా మీరు మూడో నెల కొన్నప్పుడు ఆ పాయింట్లను కూడా యాడ్ చేస్తుంది. అంటే ప్రతి నెల ఏమవుతుంది అంటే పాయింట్స్ అనేవి మీరు పర్చేజ్ ప్రతి నెల చేస్తూ పోతుంటే పాయింట్స్ అనేవి తప్పకుండా ఇంక్రీజ్ అవుతాయి కానీ డిక్రీజ్ అనేవి కానే కావు. ఇక్కడ మీకు పర్సనల్గా వచ్చే లాభం, మూడో లాభం ఒకటి ఉంది. ఇప్పటిదాకా మనం 2 లాభాలు డిస్కస్ చేసాం. ఒకటి ఇమీడియట్ గా వచ్చే 20% డిస్కౌంట్, రెండవది పాయింట్స్ ని బేస్ చేసుకొని మనకు వచ్చే క్యాష్ ఇన్కమ్. ఈ క్యాష్ ఇన్కమ్ ప్రతి నెల 10వ తారీఖు మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి లీడర్స్. ఓకే, పర్సనల్ గా వచ్చే మూడో బెనిఫిట్ చూద్దాం. మీకు ప్రొడక్ట్స్ నచ్చిన తర్వాత మీరు రెండో నెల వెళ్ళారు, తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే 1000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు తీసుకున్నప్పుడు వాటి పేరు మీద 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ స్టోర్ లో అందుబాటులో ఉన్న వస్తువుల ప్రకారం
మీకు అంటే 1000 రూపాయలకు 10% అంటే అది 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ కు సరిపడా వాల్యూలో మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది స్టోర్ నుండి మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇది పర్సనల్ గా మనకు వచ్చే మూడో బెనిఫిట్. చూడండి లీడర్స్, ఇది మనం ఇంతవరకు మనం బిజినెస్ లోకి అస్సలు ఎంటర్ కాలేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నంత పర్సనల్ బెనిఫిట్. మనం ఎక్కడికో వెళ్ళి వేరే షాప్ లో తీసుకొని వాడు 12,000 అంటే 12,000 కట్టడం కాకుండా మనం ఇక్కడికి వచ్చి మన స్టోర్ కి రావడం వల్ల ధరలలో సేమ్, క్వాలిటీలో మాత్రం మన వెస్టీజ్ లో బాగా ఉంటాయి, నాణ్యతలో బాగా ఉంటాయి. మీరు ఇది గమనించాల్సిన విషయం. ఎప్పుడైతే ఇది ఈ సాధారణమైన బేసిక్ పాయింట్ మీకు అర్థమైందో అప్పుడు మీరు బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే మీరు పర్సనల్ గా సాటిస్ఫై కాలేదో మీరు ఏనాటికి కూడా ఇంకొకరిని ఒప్పించే పరిస్థితిలో ఉండరు. మీరు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీరు వాడాలి, మీకు కాన్ఫిడెన్స్ రావాలి, మీరు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే ఒక నెల కొని 2 నెలలు మానడం కాదు, ప్రతి నెల కొంత మినిమం 100,000 అనుకుందాం. ప్రతి నెల మీరు కన్సిస్టెంట్ గా బిజినెస్ కొంటూ ఉంటే మీరు ఎవరైతే రిఫరల్ గా అన్నారో మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. మీరు ప్రత్యేకంగా వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. మీరు లీడర్ అనేవాడు ఎప్పుడు ఎగ్జాంపుల్ గా ఉంటాడు, చెప్పడు. ఓకే లీడర్స్, ఇప్పుడు మనం బిజినెస్ వద్దాం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ప్రతి నెల మనకు పాయింట్స్ అక్యుములేట్ అవుతున్నాయి. అట్లా అక్యుములేట్ అవడం వల్ల ఏమవుతుంది, మనం ఏం చేస్తామంటే 5,500 పాయింట్లకు రీచ్ అయ్యాం. ఎప్పుడైతే మనం 5,500 పాయింట్లకు రీచ్ అయ్యామో మనం ఇప్పటిదాకా మనల్ని డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తున్న కంపెనీ కొంచెం మనకు రెస్పెక్ట్ పెంచడం ప్రారంభిస్తుంది. ఏమంటుంది అంటే డైరెక్టర్ అని అంటుంది. చూసారా, మనం బిజినెస్ చేయడం వల్ల మన రెస్పెక్ట్ ఎలా పెరుగుతుందో. మనం ఏమవుతామంటే అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. ఓకే, బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు ఏంటి, తక్కువలో తక్కువ మీకు ఒక 3,000 వరకు ఇన్కమ్ వస్తుంది. ఇది తక్కువలో తక్కువ అని చెప్పేది. మీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ ని బట్టి అది ఎంతైనా ఉండవచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, అది నేను చెప్పలేను. అయితే ఈ విధంగా మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద ఆల్రెడీ 6 ఉన్నారని అనుకుందాం. మీ లీడర్షిప్ క్వాలిటీస్ తోటి మీలాగా ఒక వ్యక్తిని తయారు చేశారని అనుకుందాం. మీరు ఏ విధంగానైతే లీడర్ అయ్యారో ఆ విధంగా ఒక వ్యక్తి మీ కింద ఉన్న ABCDEF అని 6 ఉన్నారు కదా, ఏ అనే వ్యక్తిని తీసుకుందాం. మొదటి ఒక వ్యక్తిని తీసుకుందాం. అతను కూడా మీలాగానే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అతను కూడా 5,500 పాయింట్లు సంపాదించిన తర్వాత తను కూడా బ్రాంచ్ డైరెక్టర్ అయ్యిండు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీ కింద బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాడో మిమ్మల్ని కంపెనీ ఏమంటుందంటే సిల్వర్ డైరెక్టర్ అని అంటుంది. ఇక్కడ మీకు 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద మీకు కంపెనీ 4%, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఓకే సారీ, దట్ ఈస్ 14%. బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద కంపెనీ టర్న్ ఓవర్ నుండి మీకు 14% అమౌంట్ను ఇస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ ఫండ్ అనేది మీకు ఇస్తుంది. అది కంపెనీ టర్న్ ఓవర్ నుండి 5% ఉంటుంది. ఈ ట్రావెల్ ఫండ్ అంటే ఏం లేదు, కంపెనీ మనకు సంవత్సరంలో 2 సార్లు విదేశీ యానానికి మనకు అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ మీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే దానికి సంబంధించిన అమౌంట్ కూడా మీకు తప్పకుండా ఇచ్చేస్తుంది. ఇక మూడవ బెనిఫిట్ ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఇది 16% ఉంటుంది, కాకపోతే కంపెనీ టర్న్ ఓవర్ నుండి కాదు. ఎందుకంటే ఇందాక మీరు ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అయ్యారో మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి కారణం మీ కింద ఉన్న బ్రాంచ్ డైరెక్టర్. ఆ బ్రాంచ్ డైరెక్టర్ ని తీర్చిదిద్దింది ఎవరు, మీరే. కాబట్టి మీరు ఒక బ్రాంచ్ డైరెక్టర్ ను తయారు చేశారు కాబట్టి మీకేం చేస్తుందంటే కంపెనీ మీ కింద ఉన్న బ్రాంచ్ డైరెక్టర్ చేసిన బిజినెస్ లో నుండి 16% మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిల్వర్ డైరెక్టర్, మీ కింద ఒక బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఒక 10 లక్షల బిజినెస్ చేశాడని అనుకుందాం. ఆయన 10 లక్షల బిజినెస్ నుంచి 1,60,000, 16% అంటే 1,60,000 మీకు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇది చూడండి, ఇది అంటే మీరు ఒక లీడర్ను తయారు చేయడం వల్ల మీ శ్రమ ఎక్కడ కూడా వృధా కాలేదు. మీ శ్రమ ఇక్కడ ఫలించిందని అర్థం చేసుకోవచ్చు. కంపెనీ తన సహకారం ఇస్తూ కూడా మీరు తయారు చేసిన లీడర్ నుండి కూడా మీకు గురుదక్షిణ ఇస్తుంది. అంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. తర్వాత చూద్దాం, మీరు ఈ విధంగా బిజినెస్ లో పురోగమిస్తూ మీరు చాలా ఫాస్ట్ గా యాక్టివ్ గా ఉంటూ ఏం చేశారంటే ఒకరిని చేసిన తర్వాత ఇంకొక ఇద్దరిని, అంటే ఒక ముగ్గురు బ్రాంచ్ డైరెక్టర్ని కనుక చేసినట్టయితే మిమ్మల్ని స్టార్ డైరెక్టర్ అని పిలవడం మొదలుపెట్టింది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే కంపెనీ
తాను ఒక కార్ను మీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఇది మీరు ఎర్న్ చేసిన అమౌంట్ నుండి కాదు, కంపెనీ ఫ్రీగా కార్ను గిఫ్ట్ గా ఇచ్చి దానికి సంబంధించిన ఈఎంఐని కంపెనీ కట్టుకుంటుంది. ఈ ఈఎంఐ కాలం వచ్చేసి 6 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఈఎంఐ అయిపోయిన తర్వాత మీ బిజినెస్ ఈ విధంగానే ముందుకు ఇంకా ఇలాగే వెళ్తూ ఉంటే కంపెనీ తప్పకుండా మీకు 2వ కారు, 3వ కారు, ఈ విధంగా మీరు బిజినెస్ బిల్డింగ్ చేసినంత కాలం మీరు కార్లు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండవచ్చు. నాకు తెలిసి ఒక సాధారణ సగటు మానవుడు ఈ బిజినెస్ లో నిలదొక్కుని ఉంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం కనీసం 4 కార్లను కొనుక్కోవచ్చు లీడర్స్. ఇకపోతే ఇక్కడ దీని ఇన్కమ్ అనేది మనకు కంపెనీ ఈఎంఐ కట్టుకుంటుంది. ఈ కార్ ఫండ్ కింద మినిమం 3,000 నుంచి 80,000 వరకు, 80,000 కాదు 1,00,000 వరకు, ఈ మధ్యలో కొద్దిగా మారింది, 3,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారు, ఒకరిని చేసిన తర్వాత 3 చేశారు, మీలో ఉత్సాహం పెరిగింది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే 6 బ్రాంచ్ డైరెక్టర్లను చేశారు. మీరు ఎప్పుడైతే 6గురిని బ్రాంచ్ డైరెక్టర్లుగా చేశారో మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అని పిలుస్తుంది. మీ తల మీద క్రౌన్ పెట్టేసింది, అంటే మీకు ఒక హోదాని ఇచ్చేసింది. ఎస్, యు ఆర్ అల్టిమేట్ అని అంటుంది. ఇది ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి లీడర్స్. ఎప్పుడైతే మీరు క్రౌన్ డైరెక్టర్స్ అయ్యారో అక్కడ మీకు హౌస్ ఫండ్ అనేది ఇస్తుంది. ఇది కంపెనీ టర్న్ ఓవర్ నుండి 3% ఉంటుంది. ఇక్కడ మీకు సొంత ఇంటి కల సాకారం అయ్యే సమయం ఇది. ఇక్కడ అంతేకాకుండా ఎప్పుడైతే మీరు క్రౌన్ డైరెక్టర్ అయ్యారో ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా బెనిఫిట్ మనకు వస్తుంది. దీన్ని ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకొని మనం ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్రౌన్ డైరెక్టర్ అయ్యాడు అని అనుకుందాం. విధివశాత్తు ఆయనకి ఏదో రిస్క్ జరిగి ఆయన మరణించడం జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఆయన నామినీ వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ భార్య పేరు పెట్టి ఉంటాడు. సరే, కొడుకును నామినీగా చేశాడని అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ వెంటనే తనకొచ్చే ప్రాఫిట్ మొత్తము, అంటే రాయల్టీ ఇన్కమ్ మొత్తము వాళ్ళ నామినీ వాళ్ళ కొడుకు ఇచ్చేస్తుంది. ఈ కొడుకు తర్వాత ఈ కొడుకు కన్నా ఏదైనా జరిగింది అనుకోండి, రిస్క్ అయ్యి ఆయన కూడా పోయాడు అనుకోండి, ఆ తర్వాత జనరేషన్కి ఇస్తుంది. వారికి కూడా ఏదైనా జరిగింది అనుకోండి, ఆ తర్వాత జనరేషన్కి ఇస్తుంది. కేవలం ఇది 3 generations కి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ బిజినెస్ అనేది 3 generations బిజినెస్, నాట్ 1 generation బిజినెస్. మీరు 3 సంవత్సరాలు కష్టపడితే 3 generationలు మీ పేరు తలుచుకుంటాయి. ఇక్కడ ఇంకొక విషయం లీడర్స్, ఆ రాజు అనే వ్యక్తి క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత మరణించినప్పుడు వాట్సాప్ స్టేటస్ లో ఆయనకు సంబంధించిన డెత్ డీటెయిల్స్, ఒక ఎఫ్ఐఆర్ కాపీ, డెత్ సర్టిఫికెట్ పెడితే కంపెనీ ఇమీడియట్లీ విత్ ఇన్ 24 hours లో ఆయన అకౌంట్ లో 8 lakhs అమౌంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అది ఇన్సూరెన్స్ అమౌంట్, 8 lakhs ఇన్సూరెన్స్ అమౌంట్. చూడండి ఇది ఎంత బ్యూటీయో. సాధారణంగా మనం వేరే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో కనుక మనం ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే మినిమం 45 రోజులు టైం పడుతుంది. ఎఫ్ఐఆర్ పట్టుకురావాలి, ఇది పట్టుకురావాలి, అది రా అంటాడు, ఇది రా అంటాడు. దీనికి ఒక ప్రాసెస్, దానికి ఒక ఛానల్, ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. మన అప్లైనర్ ఈ 3 డీటెయిల్స్ ఒక వాట్సాప్ పంపితే 24 గంటల లోపు మనకు సహాయం అందుతుంది. ఇది చాలా గమనించాల్సిన విషయం. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కంపెనీ ఎంత ఎథికల్ వాల్యూస్ పాటిస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు వచ్చేద్దాం. ఇది 6 బ్రాంచ్ డైరెక్టర్ల తర్వాత మీరు ఇంకా ఉత్సాహంగా పరిగెడతారు. అప్పుడు మీరు ఒక 12 మంది బ్రాంచ్ డైరెక్టర్లు కనుక చేసినట్టయితే మిమ్మల్ని డబుల్ క్రౌన్ డైరెక్టర్ అని అంటారు. ఇంకా ఉత్సాహంగా చేసి 12 కంటే ఎక్కువ మంది, అంటే దాదాపు 16 వరకు చేశారనుకోండి, అప్పుడు మిమ్మల్ని డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని పిలవడం మొదలు పెడుతుంది. ఇది మన కంపెనీలో చిట్ట చివరి మైలురాయి. ఇది మనం అత్యున్నత శిఖరం సాధించినట్టు. ఇక్కడ ఏమవుతుంది అంటే 9వ ఇన్కమ్, దాన్ని ఏమంటామంటే ఎలైట్ క్లబ్ బోనస్ అని అంటాం. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ అనేది మినిమం 2 లక్షల నుండి మాక్సిమం 20 లక్షల వరకు ఉంటుంది లీడర్స్. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించండి, మీరు టీసీడీ లేదా డియూసిడి అయినప్పుడు పైన ఉన్న సిల్వర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్ ద్వారా వచ్చే ఇన్కమ్ తో పాటు మీ డిసిడి డియూసిడి ఇన్కమ్ మీకు వస్తుంది. మీరు క్రౌన్ డైరెక్టర్, అప్పుడు మీకు ఏమవుతుంది, సిల్వర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఇన్కమ్ ప్లస్ మీ క్రౌన్ డైరెక్టర్ ఇన్కమ్. మీరు స్టార్ డైరెక్టర్, మీకు సిల్వర్ డైరెక్టర్ ఇన్కమ్ ప్లస్ స్టార్ డైరెక్టర్ ఇన్కమ్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనకు ఎన్ని రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనే విషయం. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ సాధారణంగా ఏ విషయం చెప్పినా కూడా మనం ప్రూఫ్ ఏంటి అని అడుగుతాం.
ప్రూఫ్ అని చూసుకున్నప్పుడు మన ముందు చాలా మంది వ్యక్తులు కనబడతారు. ఇక్కడ చూడండి, ఒక టెస్టిమోనియల్ చూద్దాం. ఈయనే అబ్దుల్ షబీర్. ఈయన బిజినెస్ లో అసలు యూత్ ఐకాన్ అని చెప్పొచ్చు ఈయన. ఎందుకంటే ఈయన బిజినెస్ లో చాలా తక్కువ వయసులో ఎంటర్ అయ్యిండు. ఇప్పుడు ఈయన ఇన్కమ్ వచ్చేసి 12 లక్షలు పర్ మంత్. 12 లక్షలు ప్రతి నెలకు. చూడండి, వినండి, జాగ్రత్తగా వినండి. ఇవి మనకు ఇన్స్పైర్ చేస్తాయి తప్పకుండా. సరే, ఇప్పుడు ఏదో అబ్దుల్ షబీర్ అని చెప్పాను, ఆయన మనవాడు కాదు, ఎక్కడో, మేమెట్లా నమ్ముతామని మీరు అంటే అనవచ్చు గాక. మన దగ్గర వ్యక్తి, మన నెక్కొండ వాస్తవ్యుడు. నెక్కొండ దగ్గర ఒక ఊరు, అంటే నాకు ప్రస్తుతానికి ఆ ఊరు గుర్తుకు రావట్లేదు, నెక్కొండ దగ్గర ప్రాంతము. ఈయన హరికృష్ణ గారు అండ్ స్రవంతి ఈసారి బిజినెస్ లో ఎంటర్ అయ్యి జస్ట్ ఎంత 2.5 years అవుతుంది. తన వైఫ్ సహాయంతో తను ఇద్దరు కలిసి ఇప్పుడు నెలకు 1,50,000 ఎర్న్ చేస్తున్నాడు. ఈసారి చూడండి 15 లక్షల కారు సాధించింది. అంటే ఎక్కడి వ్యక్తి ఇది? ఈ టెస్టిమోనియల్ ఎక్కడుంది? ఇప్పుడు వెళ్ళి కూడా ఆ పర్సన్ మీట్ కావచ్చు, ఇది నిజమా కాదా అని. అంటే ఇందులో ఎటువంటి అసత్యాలు కానీ అతిశయోక్తులు కానీ ఏవీ లేవు. ఇక్కడ చూడండి రంజిత్ కుమార్ సార్. ఈ రంజిత్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే తను 6 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు 55 లక్షల ఆడి కార్ తను స్వంతం చేసుకోగలిగిండు కంపెనీ నుండి. ఈయన మొదట్లో తన కెరీర్ ను ఒక కట్టెల మిల్లులో కట్టెలు కోస్తూ ఉన్నప్పుడు అవి మోసి ఒక చోట అమర్చే పనిలో ఉన్నాడు ఈయన. అప్పుడు ఆయన ఇన్కమ్ వచ్చేసి నెలకు 700. అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఇతను అనుకోకుండా ఇలాగే ఒక వెస్టిజ్ సంబంధించిన బిజినెస్ ప్లాన్ వినడం జరిగింది. అప్పుడే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని పార్ట్ టైం గా సైడ్ గా మొదలు పెడుతూ మెల్లిమెల్లిగా బిజినెస్ పుంజుకొని ఆ పని పక్క పెట్టి పూర్తి సమయం దీనికే కేటాయించి ఈ రోజు మన కళ్ళ ముందు మనకు ఆదర్శంగా నిలబడ్డాడు. ఇక్కడ చూడండి పురుషోత్తం దాస్. ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ లో సిఐడి ఆఫీసర్. ఈ సారథి శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల పల్లె. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, చాలా కష్టపడి పైకి వచ్చిండు. తనకు జాబ్ అయినప్పటికీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అంటేనే వాళ్ళకు చాలా బిజీగా ఉంటారు. అలాంటిది ఒక సిఐడి ఆఫీసర్ అయ్యుండి వాళ్ళ మిసెస్ పేరు మీద ఐడి వేసి వాళ్ళ మిసెస్ ఆయన కష్టపడుతూ ఆయన వంతుగా ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్, గమనించండి లీడర్స్, ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్స్. మనం భయపడతాం ఎవరైనా ప్రాస్పెక్ట్ ని కలవాలంటే, అమ్మో ఇంత ఎర్లీ మార్నింగ్ ఏమనుకుంటాడో, లేట్ నైట్ అయితే అమ్మో ఆయన ఏమనుకుంటాడో. అలాంటిది పర్సన్ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎర్లీ నైట్ ఎంత కష్టపడి ఈ రోజున 4 లక్షలకు ఎక్కువ ఇన్కమ్ సాధిస్తాడో. నిజంగా చాలా అభినందనీయమైన విషయం ఇది. సరే, ఇప్పటిదాకా మనం ఎక్కడికో వెళ్ళాము. ఇంకా మనం డీటెయిల్స్ చూద్దాం. వీరకుమార్ నాయుడు అని ఈసారిది ఇక్కడ మన తెలంగాణ వాసి. తను కూడా నెలకు ఇప్పుడు ఈ క్షణం చూడండి 4 లక్షల చిల్లర ఇన్కమ్ ఆయన సంపాదిస్తున్నాడు. ఇంకా మన దగ్గర వ్యక్తులది చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు రజనీకర్ సార్ను చూస్తున్నారు. రజనీకర్ సార్ గారు కూడా ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యి జస్ట్ 1.5 year అవుతుంది. తన ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు 1,20,000కు పైగా ఉంది ప్రస్తుతం. సంవత్సరంన్నర క్రితం ఏమైంది, అనుకోని పరిస్థితుల్లో రజనీకర్ సార్ గారు తనకు బిజినెస్ ఈ విధంగా నేను జాబ్ చేస్తే, అప్పటికి తను హై ప్రొఫైల్లోనే ఉన్నాడు, ఏదో 10,000 20,000 కాదు. కాకపోతే తను డ్రీమర్ కాబట్టి, ఇంకా ఏదో సాధించాలి కాబట్టి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక 3 నెలలు బాగా ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది, ఏదైతే తొందర బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్నపాటి పరిశోధన చేసి మన వెస్టీజ్ గురించి తెలుసుకొని దీనిలో ఎంటర్ అయ్యి సంవత్సరంన్నరలోనే 1,20,000 తీసుకునే స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి. చూడండి, తనకి కారు కూడా కంపెనీ గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ చిన్న ఇందులో అపశృతి ఏంటంటే లాక్డౌన్ వల్ల తను కారు తీసుకోలేకపోయాడు. రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రజనీకర్ గారు షోరూమ్ కు వెళ్ళడమే ఆలస్యం, కారు తీసుకోవడమే ఆలస్యం. అంటే చూడండి, వీళ్ళంతా మనలాగే 2 కాళ్ళు 2 చేతులు ఒక తలకాయ ఉన్న వ్యక్తులు. వీళ్ళు పెద్ద ఏదో గొప్ప వ్యక్తులు, ఆకాశం నుండి ఊడిపడ్డ వాళ్ళు కాదు. కాకపోతే బాగా పరిశ్రమ చేసి స్కిల్స్ సంపాదించుకొని అసలు ఏంటి సిస్టమ్ ను తెలుసుకొని సిస్టమ్ లో ఉన్న విషయాలను ఫాలో అవడం వల్ల వీళ్ళు ఇంత ఎదిగారు. చూడండి, ఇంకా చివరికి ఇంకొక వ్యక్తిని మనం తెలుసుకుందాం. మూర్తి గారు. అసలు ఈ మూర్తి గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను లీడర్స్. మూర్తి గారు కూడా జస్ట్ 2 సంవత్సరాల నుంచే తను ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఈ మధ్యలోనే
12 లక్షల కారును మీరు ఈ పిక్చర్ లో చూస్తున్నారు. వాగ్దేవి కాలేజ్ మన హనుమకొండలో ఈ ఫంక్షన్ జరిగింది. 12 లక్షల కారును మూర్తి గారు తీసుకోవడం జరిగింది. తన ఇన్కమ్ కూడా నెలకు వచ్చేసి 1,00,000. ఈ మధ్యలో కొంచెం పెరిగే ఉండి ఉంటుంది. నాకు తెలిసి 2 నెలల క్రితమే ఇది 1,00,000 ఇన్కమ్ సార్ది. అంటే ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మనకు టెస్టిమోనియల్స్ గా నిలబడి మనకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు లీడర్స్. నేను చెప్పొచ్చేది ఒకటే, ఏదైనా సరే ఒక విషయం మీద నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఫర్మ్గా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే నిజంగా మనం విజయం సాధిస్తాం. ఆ విజయం ఏది కూడా వదిలిపెట్టకుండా ఉండాలి. ఊపిరి పోయేదాకా ప్రయత్నాన్ని విరమించకు, నెవర్ గివ్ అప్. ఇక్కడ చూడండి, ఒక బాతు ఉంది, పాపం తను ఏమనుకుంది, కప్పను పట్టుకున్నాను అనుకుంది. కానీ మనం కప్పలాంటి వాళ్ళం. మనం చూడండి, కప్ప వదిలిపెడుతుందా? తను గొంతు పట్టుకుంది. అంటే ఇక్కడ కప్ప చావబోతుందా, బాతు చావబోతుందా అనేది మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, నెవర్ గివ్ అప్. ప్రయత్నాన్ని విడిచిపెట్టకపోతే ఈ రోజు కాదు, ఆఖరికి 100 సంవత్సరాలకైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే మన హిందూ పురాణంలో ఒకటి ఉంటుంది, ఏదాన్నైనా కూడా 3 సార్లు అన్నామంటే అది నిజంగా జరుగుతుంది. అందుకే నేను 3 సార్లు ఖచ్చితంగా 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 అంటున్నా. లీడర్స్, మీరు కూడా కష్టపడండి, నేను కూడా కష్టపడుతున్నాను. మన అప్లైనర్సే మనకు గైడెన్స్. వాళ్ళ నుండి మనం మోటివేషన్ తీసుకోవద్దు, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మోటివేషన్ తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మనకు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే మన అప్లైనర్స్. అప్లైనర్ చెప్పింది మనం ఫాలో అవ్వడం, బిజినెస్ చేయడం. ఒకటి, ఏమీ లేదు. అప్లైనర్ ఏది చెప్తే మనం మన లైఫ్ లైన్ చెప్పడం, ఆ విధంగా మనం ఇన్కమ్ ఎర్న్ చేయడం. ఈ విధంగా చేసుకుపోతే మీరు అతి తక్కువ కాలంలోనే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు లీడర్స్. అండ్ ఇంతటితో నా బిజినెస్ ప్లాన్ నేను ముగిస్తున్నాను.